नमस्कार दोस्तों, मेरा नाम स्वप्ना है। आज की हिंदी कक्षा में आप सभी का स्वागत है। आज का हमारा विषय है 10वीं कक्षा पाठ, जो हम लोग पिछली कक्षा में बरसते बादल के बारे में चर्चा कर चुके थे। అంటే నిన్న మనము బరస్తే బాదల్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ని స్టార్ట్ చేసాము. దానికి కంటిన్యూషన్గా మనము ఈరోజు చర్చించుకుందాము. ఠీకేనా? तो देखिए हमारा पहला पाठ है. మనకి 10th క్లాస్లో మొదటి పాఠము బరస్తే బాదల్ అంటే కురిసే మేఘాలు, వర్షించే మేఘాలు. यहाँ पर देखिए उसके बारे में हम कल कवि परिचय के बारे में చర్చ कर चुके थे. కవి గురించి మొత్తం మనం డీటెయిల్స్ తీసుకున్నాము. దానికి మనం ఏ విధంగా ప్రశ్నలు తయారు చేసుకోవాలన్నది కూడా నేను మీతో చెప్పాను. तो देखिए यहाँ पर बरसते बादल कौन से रूप में है? కవితా పాఠ है. అంటే కవిత రూపంలో ఉంది. కవిత అంటే అమ్మాయి పేరు కాదు, పద్య రూపంలో ఉంది అన్నట్టు. कवि कौन है? सुमित्रानंदन पंत. ठीक है, ये आप याद रखना है. कवि पेरू सुमित्रानंदन पंत. उद्देश्य, अब देखिए यहाँ पर इस कविता को हमारे 10वीं कक्षा में रखने का उद्देश्य क्या है? ఈ పాఠాన్ని మన లెసన్స్లో ఉంచడానికి ఏంటి వారి యొక్క ఉద్దేశ్యము అంటే बच्चों को मीन्स మీకు కావ్య రచనాओं में ప్రోత్సాహం దేనా. కావ్య రచనలు ఈ యొక్క పాఠం విన్న తర్వాత, పద్య పాఠం విన్న తర్వాత మీకు కూడా కవితలు రాయడానికి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఉంటుందన్నమాట. దానికి ప్రోత్సహించడానికి కవితా పాఠాలు మనకి లెసన్స్లో పెడతారు. विधा विशेष इसमें कविता पाठ के रूप में है. बरसते बादल गेय के रूप में है, एक कविता के रूप में है. उसे हम राग युक्त सुनना है. ठीक है. और विषय प्रवेश देखिए, वर्षा ऋतु का वर्णन दिया गया है. इसमें वर्षा ऋतु तो हम सबके लिए बहुत ही పసందీదా ఋతు హే. వర్షా ఋతు అంటేనే మనకి చాలా ఇంట్రెస్ట్, అందరికీ చాలా ఇష్టమైన ఋతువులు 6, అందులో వర్షా ఋతు అన్నది మనకి చాలా ఇష్టమైన ఋతువు. దాని గురించి చాలా చక్కగా ఇందులో వర్ణించారన్నమాట. ఎందుకంటే చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఏ వయస్కులైనా కానీ వర్షము పడుతుంది అంటే ఆ ఆనందాన్ని చాలా ఆహ్లాదంగా స్వీకరిస్తారనమాట, చాలా ఎంజాయ్ చేస్తారు. तो ये है कविता के पाठ के बारे में छोटी सी जानकारी. इसमें अब उन्मुखीकरण का एक छोटा सा कविता है, उसके बारे में हम चर्चा करेंगे, देखेंगे. तो देखिए बरसते बादल, कवि का नाम है सुमित्रानंदन पंत. बस ये आपको याद रखना है, ఎప్పుడు మనం స్టార్ట్ చేసిన కవి పేరు వెంటనే మనకి గుర్తొచ్చే విధంగా మనం చదువుకోవాలి. ओके. तो देखिए उन्मुखीकरण का छोटा सा कविता. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी. प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी. कोयल का अर्थ क्या है? कोयल అంటే కోకిల. కోకిల మనకి వర్షా ఋతువులో కోకిల ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కోకిల కుహు కుహు बोलकर. और हम लोग कोयल से पूछते हैं क्या गाती हो, किसे बुलाती हो. వర్ష ఆనే से पहले, వర్షం వచ్చే ముందు కోకిల యొక్క సౌండ్ చాలా ఎక్కువగా మనకి వినిపిస్తుంది. క్యా గాతీ హో, ఏం పాడుతున్నావు కోకిల, ఎవరిని పిలుస్తున్నావు. బతులాదో కోయల్ రాణి, మాకు కూడా చెప్పవా కోకిల రాణి అనేసి ఇందులో చిన్నగా ఇచ్చారనమాట లైన్స్. प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी. प्यासी धरती, धरती का अर्थ है నేల, పుడమి తల్లి. అది ఎలా ఉంది? ప్యాసి హే, బహుత్ దాహంగా ఉంది అన్నమాట. ఎందుకు అంటే మనకి ఇక్కడ సిచ్యువేషన్ అర్థమయ్యేది ఏంటి అంటే వేసవి కాలంలో మనం వర్షం కోసం పుడమి తల్లితో పాటు మనం కూడా తపిస్తూ ఉన్నాము. प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी.
మేఘాలను చూస్తూ పుడమి తల్లి కొంచెము వర్షము ఇవ్వు, వర్షపు నీటిని ఇవ్వు అనేసి అడుగుతున్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ. तो देखिए यहाँ से छोटे छोटे प्रश्न. मीठे गीत कौन गाती है? बस कौन गाते हैं? कोयल रानी मीठे गीत गाती है. అంటే ఎవరు పాట పాడుతున్నారు ఇక్కడ? కోకిల. కోయల్ కిస్కే లియే పానీ మాంగతీ హై? ఎవరి కోసం కోకిల నీటిని అడుగుతుంది? ఎవరిని అడుగుతుంది? మేఘాలని అడుగుతుందన్నమాట. ఎవరి కోసము? పుడమి కోసము. ధర్తీ కే లియే పానీ మాంగ్ రహీ హే అంటే మన భూమి కోసము నీటిని ఇవ్వమని మేఘాలను కోకిల అడుగుతుంది. బాదల్ ప్రకృతికి శోభ కైసే బడాతే హే? మేఘాలన్నవి ప్రకృతికి శోభ అంటే ఇక్కడ అమ్మాయి పేరు కాదు, అలంకరణ. ప్రకృతి యొక్క అలంకరణని మేఘాలు ఏ విధంగా పెంచుతాయి అంటే చాలా సింపుల్. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు మన యొక్క ప్రకృతి మొత్తము పచ్చదనంగా, రకరకాల పూలు, రకరకాల స్మెల్స్తో చాలా చక్కగా మన ప్రకృతి ఆహ్లాదభరితంగా చాలా అందంగా అలంకృతమై ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే వర్షము రావడము. ఈ విధంగా ఈ ఉన్ముఖీకరణ యొక్క చిన్న పద్యాన్ని ఇక్కడ ఇచ్చారు, అది మనం ఈరోజు చెప్పుకున్నాము. तो उद्देश्य क्या है? आप लोगों को मीन्स छात्रों को काव्य रचनाओं के प्रति प्रोत्साहन देना. विधा मीन्स पद्धति कौन सी पद्धति में है? ये पाठ कविता पाठ के रूप में है. और इसमें विषय प्रवेश क्या है? वर्षा ऋतु का वर्णन इसमें दिया गया है. हम अगली कक्षा में वर्षा ऋतु के बारे में गाना गाकर सुनाऊंगी और उसके अर्थ सहित हम लोग अच्छी तरह से उसका प्रैक्टिस करेंगे. तो आप लोग कभी भी पढ़ते समय कभी परिचय होने दीजिए या इसके बारे में होने दीजिए, आप स्वयं प्रश्न बनाना सीख लीजिए. प्रश्न बनाना है. सुमित्रा नंदन पंत कौन है? बरसते बादल कविता के कवि हैं. ऐसे बरसते बादल किस విధా మే హే? హమ్ హీ స్వయం ప్రశ్న బనానా హే. మనమే స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకుంటే మనకి ఎగ్జామ్స్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. किस विधा में है? कविता पाठ के रूप में है. ठीक है. इस कविता का उद्देश्य क्या है? छात्रों को कविता काव्य रचनाओं के बारे में प्रोत्साहन देना. इसका विषय प्रवेश क्या है? मेन विषय क्या है उसमें? कविता में वर्षा ऋतु के बारे में वर्णन है. ऐसी छोटी सी जानकारी के साथ हमारी ये कक्षा कंप्लीट हो गई है. हम अगली कक्षा में कविता गान के साथ प्रस्तुत हो जाएंगे. तो अच्छी तरह से सीख लीजिए. धन्यवाद.